హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ పులావ్ అయితే మనకు వచ్చిన విధంగా అయితే చేసేస్తాను, మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. అందరూ ఎలాగున్నారు? ఫస్ట్గా అయితే నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఫస్ట్గా అయితే మనం ఎగ్ దమ్ పులావ్ కోసం ఒక పాత్ర అయితే పెట్టేసుకున్నానండి. గ్యాస్ పైన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. 3 పెద్ద స్పూన్లతో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 2 పెద్ద ఆనియన్స్ అయితే తీసుకున్నాను. బాగా పెద్ద పెద్ద స్లైసెస్గానే కట్ చేసేసుకున్నానండి నేను. వేసి కొద్దిగా వేయించిన తర్వాత అందులోకి ఒక చిన్న ముక్క వచ్చేసి దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నానండి. పెద్దవైతే 3 తీసుకోండి, చిన్నవైతే 4 తీసుకోండి. పచ్చిమిరపకాయలు బాగా వేసి వేయించుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. నేను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని, నేనైతే 1 గ్లాస్ రైస్కి కాబట్టి నేను కొద్దిగానే చేస్తున్నాను. ఇది 2 గ్లాసులకైతే డబల్ క్వాంటిటీ తీసుకోవాలి. దాని తర్వాత ఒక 5 టమాటాలు అయితే చిన్నవైతే 5 తీసుకున్నానండి, పెద్దవైతే 4 తీసుకోండి, సరిపోతుంది. నేను టమాటా పేస్ట్ అయితే చేసేసుకున్నాను మిక్సీలో వేసి. దాని తర్వాత దీన్ని బాగా కలుపుతూ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఫస్ట్గానే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్తో కారం వేసుకున్నానండి. నేను టేబుల్ స్పూన్ అంటే చిన్నది, కొంచెం టేబుల్ స్పూన్ కంటే కొంచెం పెద్దది. కొద్దిగా చిటికెడు మిరియాల పొడి పైనుంచి వేసుకొని కొద్దిగా కలిపి ఉడకనివ్వాలి. దాని తర్వాత కొద్దిగా వచ్చేసి ఇది అదే ధనియాల పొడి కూడా వేసుకున్నాను, 1 టేబుల్ స్పూను. దాని తర్వాత మధ్యలో ఒక పొడి వేసాను కదా, దాని పేరు మర్చిపోయానండి, అదే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4 బాయిల్డ్ ఎగ్స్ వేసేసుకున్నాను. వేసుకొని బాగా కలిపి మగ్గనివ్వాలి. ఇది దాదాపు 10 నిమిషాల వరకు మగ్గనిస్తే మనకు ఆ గుడ్లల్లోకి ఇది మొత్తం పడుతుంది. బాగా మగ్గిన తర్వాత నేను పైనుంచి హాఫ్ బాయిల్డ్ రైస్, అదే అండి సగం మనం ఉడకపెట్టుకున్న అన్నాన్ని పైనుంచి వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తంగా పైనుంచి అయితే యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర అయితే చల్లేసి ఒక 10 నిమిషాలు దమ్ పెట్టిన తర్వాత మళ్ళీ కింది నుంచి పైకి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. దమ్ పెట్టుకున్న తర్వాత నేను పైనుంచి కొద్దిగా కలర్ వేసానండి, ఫుడ్ కలర్ యాడ్ చేశాను. దాని తర్వాత చూడండి, ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా రైస్ కుక్ అయింది. దాని తర్వాత ఎగ్స్ అన్నీ కుక్ అయ్యాయి. ఈ అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్లో నేనైతే వెరుగు రైతా తీసుకున్నానండి. చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా మన ఎగ్ దమ్ పులావ్ అయితే రెడీ. థ్యాంక్స్.